వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఉచిత బస్సు మరో ముందడుగు వేసింది. సూపర్ 6 పథకాలతో దూసుకొని పోతున్న కూటమి ప్రభుత్వం తాజాగా దివ్యాంగులకు ఉగాది కానుక అందించిందని ఉచిత బస్సులో చోటిచ్చింది. దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చే ప్రయాణికుడికి బస్ ఛార్జీల్లో 50% రాయితీ ప్రకటించింది. దివ్యాంగుల శక్తి పథకాన్ని కొత్తగా లాంచ్ చేసిన కూటమి ప్రభుత్వం ఇవాళ నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించిందని తుని డిపో మేనేజర్ జీజీవి రమణ అధ్యక్షన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో ఉన్న తెలుగంట క్యాంపు కార్యాలయం వద్ద దివ్యాంగ శక్తి బస్సు జర్నీ బస్ ప్రయాణ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. దివ్యాంగ శక్తి బస్కు సీనియర్ నేత యనమల రాజేష్ పచ్చజెండా ఊపారు. అనంతరం దివ్యాంగులకు జీరో టికెట్ను అందజేసిన యనమల రాజేష్ చింతన నుండి అబ్బాయి మోతుకూరి వెంకటేశం మార్కెట్ కమిటీ చైర్మన్ అంకిరెడ్డి రమేష్ పలువురు పాల్గొన్నారు. आगे मध्य चल Gracias.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారము 18వ తారీఖున ఈ రోజును యనమల దివ్య గారు, తుని శాసనసభ్యురాలు, చీఫ్ విప్ వారి ఆధ్వర్యంలో, యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ బస్సుని ప్రారంభించడమైనది. ఇంతవరకు దివ్యాంగులకు సర్టిఫికెట్లు లేని ఎడల వారు తుని డిపో వారిని సంప్రదించిన వెంటనే వారు సవరణ సర్టిఫికెట్లు, 2 ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన ఎడల వారికి వెంటనే మేము సర్టిఫికెట్ అందజేస్తాము. సర్టిఫికెట్ను బస్ స్టాండ్లోని ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, బస్ స్టాండ్లోనే ఏర్పాటు చేశాము. అక్కడ ఒక మంచి టేబుల్, చైర్ వేసాము. అక్కడ కూర్చొని మీరు ఇచ్చిన వెంటనే మా సిబ్బంది, అక్కడ మేము ఏర్పాటు చేసిన మా సిబ్బంది మీకు వెంటనే సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. అదేవిధంగా బస్సులో కూడా కండక్టర్ వెనకాల సీటును మీకు ప్రత్యేకంగా రిజర్వ్ చేయడమైనది. మీరు బస్సు ఎక్కిన వెంటనే ఒకవేళ ఎవరైనా దివ్యాంగులు కూర్చుంటే లేవరు, కానీ బయట వాళ్ళు ఎవరైనా కూర్చున్న ఎడల మీరు బస్సు ఎక్కిన వెంటనే వాళ్ళు లేచి మీ సీటు మీకు ఇస్తారు. అదేవిధంగా బస్సు ఎక్కేటప్పుడు, బస్సు దిగేటప్పుడు కంగారు పడకుండా ప్రతి పావు గంటకి ఒక బస్సు ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడకుండా బస్సు ఎక్కవచ్చు. మీకేమైనా ఇబ్బందులు, అభ్యంతరాలు, ఏమైనా సందేహములు ఉన్నచో తుని డిపో వారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇట్లు డిపో మేనేజర్, ఏపీఎస్ఆర్టీసీ, తుని డిపో. అందరికీ నమస్కారం. మన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. బస్సు ఫ్రీగా రావాల్సిందిగా వికలాంగులకి, దివ్యాంగులకి ప్రయాణం చేయాలని కోరుచున్నాం. మన యనమల దివ్య గారికి తెలియజేసినది ఏమనగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. జై యనమల, జై చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా దివ్యాంగులకి డిసెంబర్ 3వ తారీఖున మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుస్సులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని మాట ఇచ్చి, ఆ మాటని ఈరోజు మార్చి 18వ తారీఖున అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి దోహదపడినటువంటి ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు, అలాగే యనమల రాజేష్ గారు, అలాగే చింతపనేని అబ్బాయి గారు, అలాగే అందరూ పెద్దలు కూడా మా అందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించి, ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మా యొక్క అవసరాలకు ఉపయోగపడేలా చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటాం.